తో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. శుద్ధన తండ్రి విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ నామం మేము కలిగిన కాక ప్రభా మరలా ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుకరించిన గొప్పదాని కృపను బట్టి మరింత మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి మరింతగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్న తండ్రి మీ నామం మేము కలిగిన కాక ప్రభా ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మీ పిల్లలకి అందించాలని ఆశపడుతుండ్రు నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, మీ గొప్పదైన కృప మీ కనుకరమ పట్ల సమృద్ధిగా కుమరించమని త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడు నాయన క్రీస్తు రాష్ట్రమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనలో పెట్టుకుని పరలోకపు తండ్రి ఆమె. వందనాలండి. మరలా విధంగా కలవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామం ఏం కలవం కాక ఆమె. అయితే ఈ రోజున లోకం, సంఘం ఈ రెండింటిని ఒకసారి వ్యత్యాసం చూడగలిగితే కనుక లోకం ఎలా ఉంది అలాగే సంఘం ఎలా ఉందనంటే లోకం దాని ఆశలను అనుసరించి కంప్లీట్గా పాప సంబంధాల ఆలోచనతో నింపబడింది. ఇక లోకంతో స్నేహం చేయడాన్ని దేవుడు ఏమంటాడంటే వ్యభిచారం అని అంటాడు. అంటే సంఘం పరిశుద్ధమైనది, లోకంలో ఉన్న ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవి అపరిశుద్ధమైనవి, వాటితో మీరు సహవాసం చేయకూడదు. ఎవడైనాను ఈ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు అయిపోతాడని యాకోబు రాసిన పత్రిక 4:5 మనకి ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి ఇప్పుడు సంఘం ఏంటిదని చెప్పుకున్నాం? పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది, చాలా చాలా నీతియుక్తమైనది. అంటే సంఘం సమాజానికి మాదిరి కానివ్వదని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ యేసుక్రీస్తు వారే మనకు చెప్తున్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాట నెరవేర్చే విధంగానే ఈరోజు సంఘం ఉందా అని అంటే చాలా చోట్ల సంఘం యేసుక్రీస్తు వారి మాటకి చాలా విరుద్ధంగా, చాలా చాలా వ్యతిరేకంగా ఉందని మనకు అర్థమవుతుంది. ఏంటి సార్, ఏంటి వ్యతిరేకంగా ఎందుకు ఉంది, ఎలా ఉంది వ్యతిరేకంగా అని అంటే చాలా సంఘాల్లో వాళ్ళ యొక్క ఆలోచన ఒక్కటిగా లేదు. ఎవరైనా పాటలు పాడుతున్నారా, వాళ్ళని చూసి వీళ్ళు కుళ్ళిపోవడం, మరి అదే విచిత్రము. ఎవరైనా వాక్యం చదువుతున్నారా, వాళ్ళని చూసి వీళ్ళు ఎంతో ఆశ్రయించుకోవడం. అంటే అదే చదివేస్తుందిరా, అదే ఎప్పుడు చూసినా ఇంకా ఆడలే మనల్ని చేయనవర్రా, ఇంకా ఆడే చూసావా పాటలు పాడుతుందో దానికే ఉన్నట్టు గొంతు. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే ఇంకంత ఏంటి ఇదంతా అని అంటే వీళ్ళు పాడొచ్చుగా అంటే పాడరు, వీళ్ళు చదవచ్చు కదంటే రాదు, చదవడం అంత బాగా చదవడం రాదు. ఎప్పుడైతే వీళ్ళకంటే కొంచెం బెటర్గా దేవుని పనిలో కొనసాగుతున్నారో లోకంలో ఇవన్నీ చూస్తున్నాం మనం ఆల్రెడీ. లోకంలో ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకంటే కొంచెం హై పొజిషన్లో ఉన్నారు, వీళ్ళకంటే కొంచెం మంచి పరిస్థితులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు దూషిస్తారు. అది వాళ్ళకి అలవాటు అది. కానీ క్రైస్తవులకు వచ్చిన తర్వాత క్రీస్తు కుమార్తెలుగా అంటే క్రీస్తు సంఘంగా మీరు కొనసాగుతున్న టైంలో ఆ లోకంలో కొనసాగించిన ఆ నీచమైన గుణాలని సంఘంలో కనపరచకూడదు. అందరూ ఒకటే కదా, అందరూ ఒక శరీరము అనుకుంటే మనం శరీరంలో భాగాలము. ఎవరి పని వారిది. పాటలు బాగా పాడగలిగిన వాళ్ళు పాడతారు. మనం ఏం చేయగలమో చూసుకోవాలి, దాని ప్రకారం ముందుకెళ్ళాలి. మనం ఏం చేయగలమో దాన్ని మనం పరిశీలించుకోవాలి, చక్కగా ఆ స్కిల్ని డెవలప్ చేసుకొని దేవుని పనిని మరింత బలంగా ముందు తీసుకెళ్ళేలా ఉండాలి. అంతేగాని కక్షలతోటి కార్పణ్యాలతోటి ఉంటే అది దేవుడు సంతోషించే విషయమైంది కాదు కదా. దేవుడు చాలా బాధపడతాడు. అలా ఎవరు ఉండకూడదు. కానీ ఒకనొక టైంలో ప్రారంభంలోనే ఈ వ్యాధి బయలుదేరిపోయిందంట. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:17 ఈ విషయాలన్నీ ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు సంఘం గురించి, అసలు అక్కడ ఏం జరిగిందని ఒకసారి మనం పరిశీలించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:17 మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు.
మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. కక్షలు ఉన్నాయంట సంఘంలో. ఎందుకనైనా కక్షలు ఏంటైనా, ఎందుకు ఈ కక్షలన్నీ అనంటే, ఎవరో కొంచెం బాగున్నారు దేవుళ్ళ పనులు బలంగా వాడబడుతున్నారు, మేము వాడబడలేకపోతున్నాం. కక్ష. ఇదిగో మాకు ఈ భోజనాల దగ్గర ఏదో తేడా జరిగింది, కక్ష. రకరకాల గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఆల్రెడీ బయట లోకల్ ఉన్నప్పుడు ఇదే పంద కొనసాగించారు, ఓకే, అప్పుడు అసలు ఏం తెలియదు, అలాగే కొనసాగారు అనుకుంటే ఓకే. కానీ ఇప్పుడు క్రైస్తవులకు వచ్చారు, క్రీస్తు ఆలోచనల్ని నేర్చుకుంటున్నారు, ఆ ప్రకారంగా అడుగులు వేయాలని ఆలోచనలు ఉన్నారు, సంతోషం. ఇలాంటి ఆలోచనలో ఉన్న మీరు మరలా లోక సంబంధమైన అడుగులు వేయగలిగితే, లోక సంబంధమైన ఆలోచనలు మీరు చేయగలిగితే దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నారా? దేవుడు ఆనందపడిపోతాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని చూసి మళ్ళీ మీలో కక్షలు ఏంటి, మళ్ళీ మీలో గొడవలు ఏంటి? మీరు కూడి వచ్చేట మేలు కొరకు కావాలి కదా, కీడు కొరకు ఏంటి? అసలు ఏం జరుగుతుంది సంఘంలో అని అంటే, సాతాను ఎంటర్ అయిపోయాడు. సంఘంలో ఉండాల్సిన క్రీస్తుని బయటెట్టి సాతాను ఆహ్వానించారేమో. వాళ్ళ ఆలోచనలు అలాగే తగలంటాయి, వాళ్ళ అడుగులు అలానే ఉన్నాయి. దేవుడు మెచ్చుకునే విధంగా లేవు, దేవుడు సంతోషపడే విధంగా వాళ్ళ ఆలోచనలు లేవు. సంఘంలోకి వచ్చి వీళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తుంటే దేవుడు చాలా చాలా బాధపడిపోతాడు. మరి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటే ఎవరొచ్చి బుద్ధి చెప్పాలి, ఎవరొచ్చి బుద్ధి చెప్పాలి అని అంటే, ఇప్పుడున్నవారు సరిపోవట్లేదు అయినా సరిపోవట్లేదు. ఒకానొక టైంలో పూర్వకాలంలో భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ ప్రవర్తన ఒకసారి పరిశీలిద్దామా, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దామా? కనీసం వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకుంటారమ్మా మీరు అని చెప్పి పౌలు గారు ఒకానొక సందర్భంలో ఒక వచనాన్ని ఆయన రాయడం జరిగింది, ఒక లైన్ రాయడం జరిగింది. ఆ లైన్ తీసుకుని మనం ఈరోజు ఒక మంచి చరిత్ర నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటా లైన్ అంటే కనుక, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడినవి అని అంటున్నాడు. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడినవి అంటున్నాడు. ఓర్పు వలన లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగాలి అని అంటే, పూర్వమందు రాయబడి మనకి బుద్ధి కలగడానికి రాయబడ్డాయంట. కాబట్టి అసలు పూర్వం ఏం రాయబడ్డాయి, పూర్వం ఎలాంటి సంగతులు రాయబడ్డాయి, అసలు ఎలాంటి చరిత్రలు జరిగినాయి? ముఖ్యంగా చాలామంది అంటారు, ఏమని అంటారంటే, మనం క్రొత్త నిబంధనకు వారసులం కదా, మరి పాత నిబంధన ఎందుకు మనతో పాటు అని చాలామంది మాట్లాడతారు. ముఖ్యంగా విమర్శించే వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు, మీరు క్రొత్త నిబంధనకు పాటిస్తారు కదా, మరి పాత నిబంధనలు ఎందుకు మీకు అని అంటే, ఇదిగో ఇక్కడ అదే రాయబడింది, పూర్వమందు రాయబడిన సంగతులు మనకు బుద్ధి కలగడం కోసం రాయబడ్డాయి. వాటిని పరిశీలించి ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవాలి. సో ఒక లింక్ డాక్యుమెంట్గా మనకు అది ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు పూర్వమందు రాయబడిన సంగతిని పరిశీలించి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు బాగా బుద్ధి తెచ్చుకునే విధంగా మనకు అది రాయబడ్డాయి. కాబట్టి మనం పరిశీలించాలి, పరీక్షించాలి, మనం జ్ఞానం కలిగి ఈ లోకంలో బ్రతకాలి. సంఘం జ్ఞానం చెప్పే విధంగా ఉండాలి తప్ప లోకం చేత జ్ఞానం చెప్పించుకునే విధంగా, బుద్ధి చెప్పించుకునే విధంగా ఉండకూడదు. అది దేవునికి అవమానకరం. అలా ఎవరు ఉండకూడదు. సో దీని అంతటిని మీరు జ్ఞాపకం ఉంచుకొని ఇదిగో వాక్యంలో మీరు కొనసాగుతారని భావిస్తూ ఉన్నాను. ఇక తర్వాత మనం ఇప్పుడు అసలు మరి పూర్వమందు రాయబడిన సంగతులు ఏంటి, మరి వారి గురించి రాయబడిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయి, మన క్రొత్త నిబంధనలు ఏం లభిస్తాయి అని అంటే, ఖచ్చితంగా లభిస్తాయి. మనకి బాగా పరిశీలించి వాక్యం చదివినప్పుడు ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ సంవత్సరం చూడగలిగితే, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక మీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు, వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అంటున్నాడు. అంటే పరలోకానికంగా వీళ్ళు వెళ్ళలేదు అంటున్నాడు. వీళ్ళ గురించి 11వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే చాలా శ్రమలు వీళ్ళు అనిపించారంట, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారంట. కానీ మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కావడానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళు ఇంకా వాగ్దాన ఫలాన్ని అనుభవింపలేదు అని అంటున్నాడు. ముఖ్యంగా మనం 39వ చూడగలిగితే, వీరు తమ విశ్వాసం ద్వారా
సాక్ష్యం పొందారట. అంటే గొప్పదైన సాక్ష్యం పొందుకున్నారంటే వీళ్ళు విశ్వాసం ద్వారా. అసలు ఎంత గొప్ప సాక్ష్యం వాళ్ళు పొందుకోకపోయి ఉంటే దేవుడు ఈ వచనాలన్నీ మన కోసం రాయించాడు. ఎంత గొప్ప పని వారు జరిగించకపోయి ఉండుంటే మనకి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అంటే పూర్వం జరిగిన వాటిలో చాలా పొరపాట్లు ఉన్నాయి, అందులోనే ఆణిముత్యాల మెరిసిన వారు కూడా ఉన్నారట. సో వారి గురించి పరిశీలించండి, వారిని బాగా పరిశీలించి బుద్ధి తెచ్చుకోండి అంటున్నాడు. బాగా పరిశీలించి బుద్ధి తెచ్చుకోండి అంటున్నాడు. అంటే అంత అద్భుతమైన సంగతులు రాయబడ్డాయి అంటే ఖచ్చితంగా రాయబడ్డాయి. ఇక 12వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘవలె మనలను ఆవరించున్నందున అని అంటున్నాడు. అంటే గొప్పదైన సాక్షి సమూహం అంట. వాళ్ళు మనల్ని ఆవరించున్నారట. వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం చాలా క్లియర్ కట్గా చూసాం. కాబట్టి ఆ సాక్షి సమూహం ఏమిటి? ఆ సాక్షి సమూహంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఆమె లేదా అతను మనం నేర్చుకునే కోణాలు వారిలో ఏమున్నాయి ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చరిత్రలో రాయబడిన విషయాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు అది స్త్రీ అయినా పురుషుడైనా మనకు పాఠాలు చెప్పే విధంగానే ఉంటారు. కొంతమంది పొరపాట్లు జరిగించలేదని చెప్పట్లా, జరిగించారు. కానీ అలా ఉండొద్దునైనా, ఇలా ఉంటే నా ప్రవర్తన, నా ఆలోచన విధానం ఇలా ఉంటుంది, నా నిర్ణయాలు ఇలా ఉంటాయని దేవుడు తెలియజేసిన విషయం కూడా ఉంది. అది కూడా మనం బుద్ధి తెచ్చుకునే విషయమే, బుద్ధి కలిగించే విషయమే. కాబట్టి అలా తప్పు చేశారు కాబట్టి మనం తప్పు చేయాలా? కాదు. అలా తప్పు చేసినందుకు వాళ్ళు ఎంత నష్టపోయారు, మనం అలాంటి పొరపాటు చేయకూడదు. ఆ విధంగా మనం బుద్ధి తెచ్చుకోవాలి తప్ప అది చేశారు కాబట్టి మేము చేస్తామంటే మీరు కూడా నష్టపోతారు నాయన. అక్కడ మరలా చాలా క్లియర్ కట్ రాయబడింది. సో దాన్ని మనం బాగా పరిశీలించి ముందుకెళ్ళాలి. సరే, ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడగలిగితే, రెండో అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీలు యెహోవా కన్నులెదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించి అని అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలను నడిపించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. వారు చాలా అత్యద్భుతమైన అద్భుతాల గుండా వాళ్ళు వెళ్ళారు. కానాను, పాలస్తీనా ఆ దేశాలను చేరుకున్నారు, వాళ్ళు స్వతంత్రించుకున్నారు. చాలా సంతోషం. అప్పటి వరకు వారు భక్తిగానే చాలా మటుకు కొనసాగిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అయితే యెహోవానే ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. యెహోవానే ఎరుగని తరం ఎలా పుడుతుంది? అంటే వాళ్ళు ఏమైనా కొత్తగా ఆకాశంలో దిగొత్తారేంది? లేదుగా, వీరి పిల్లలే కదా, వీరి సంతానమే కదా. ఇప్పుడు వీరి సంతానానికి వీళ్ళు తమను నడిపించిన ఆ దేవుని గురించి చెప్పాలా వద్దా? చెప్పాలిగా. మరి యెహోవాను ఎరుగని తరం పుట్టింది అని అంటున్నాడంటే వీళ్ళు చెప్పలేదు. వీళ్ళు భ్రష్టులుగా మారిపోయారు. ఇక యెహోవాని మొదటి వీళ్ళే మర్చిపోయారు. వీళ్ళే వాళ్ళ ఆలోచన నుంచి తీసేశారు దేవుణ్ణి. తమకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న పరిస్థితుల్లో పిల్లలు పుట్టారు. ఒక తరం పుట్టింది. ఆ తరానికి అసలు దేవుని గురించే చెప్పలేదు. అలా చెప్పని కారణంగా ఇప్పుడు వారు కూడా ఒక దేవుడిని వెతుక్కోలుగా. ముఖ్యంగా వీళ్ళకి రాయబడిన ఆజ్ఞ ఏంటి తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలోనూ చాలా వివరంగా రాయబడతాయి మాటలనేది. కానీ వీళ్ళంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడగలిగితే, ఆరోగ్యం మొదటి నుంచి చూడగలిగితే, నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను నీవు ఆజ్ఞలను నీవు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు మీరు ఏరు దాటి వెళ్ళుచున్న దేశం మందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి ఉన్నదినట్లు నీవు వాటిని విని
అనుసరించి నడుచుకోవాలను. మొదటగా నువ్వు వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలంటున్నాడు. ఇక 4 నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమపోలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, నీ త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వల్ల ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను అంటున్నాడు. ఎందుకు ఇవన్నీ జరిగించాలంటే మీ తర్వాత వచ్చే తరానికి ఇవన్నీ అర్థం కావాలి. మీ తర్వాత వచ్చే తరం ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని నన్ను దేవునిగా భావించి నన్ను మాత్రమే పూజించాలి, నన్ను మాత్రమే ఆరాధించాలని ఆయన ఆశపడ్డాడు. అలా ఆశపడిన ఆయనకి ఎంత నిరాశ మిగిల్చారయ్యా అంటే న్యాయాధిపతుల గ్రంథం 2:10 మరొకసారి చదువుతాను. ఆ తరము వారందరూ తమ పితరుల ఎదుగు చేర్చబడి అంటున్నాడు. ఇలా చేర్చబడే ముందుగానే వారి తర్వాత వచ్చే తరానికి ఈ విషయాలన్నీ చెప్పాలిగా. చెప్పమని దేవుడే చెప్పాడుగా. మరి ఎందుకు చెప్పలేదు? మరి ఎందుకు ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేదు అని అంటే, మొదటగా వీళ్ళ లోపం, ముఖ్యంగా వీళ్ళు వినలేదు, అనుసరించలేదు, వాడి ప్రకారంగా నడుచుకోవట్లేదు. తర్వాత వారికి పుట్టిన పిల్లలకి అస్సలు ఇంకేం చెప్పలేదు. గాలికి పెంచేశారు, వ్యర్థమైన ఆలోచనతో నింపేశారు, చచ్చిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని అంటున్నాడు. అంటే ఇది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళట ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, అంటే దేవుని ఎదుట కీడు చేస్తున్నారు, దేవుని ఎదుట పాపం చేస్తున్నారు వాళ్ళు. ఇది పాపం అనే విషయం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా భయంకర పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు రప్పించిన తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించి అని అంటున్నారు. ఇక తమ చుట్టూ ఉన్న జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించారట. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తరోతును పూజించారట. నిజంగా చాలా భయంకరమైన పాపను వారు జరిగించారు. నిజంగా దేవుడు చాలా బాధపడుతున్నాడు, చాలా ఆవేదన పడుతున్నాడు. అరే, నా పిల్లలు ఇలా ఉండాలని నేను కోరుకోలే, నా పిల్లలు ఇలా ప్రవర్తించాలని నేను ఎక్కడ ఆలోచించలేదు. అది నేను మెచ్చుకునే ఆలోచన కాదు. నేను వీళ్ళ విషయంలో సంతోషంగా ఫీల్ అవ్వలేకపోతున్నాను, సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళ ఆజ్ఞలన్నీ పక్కనెట్టేశారు, నా ఇష్టాలన్నీ పక్కనెట్టేశారు. వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది నేను కోరుకున్న లక్షణం అయితే కాదు నాయన అంటే దేవుడు చాలా బాధపడిపోతున్నాడు. అలా బాధపడుతున్న టైంలో దేవుడు ప్రపంచాన్ని చూస్తున్న టైంలో అలా బాధపడుతూ దేవుడు ఒకసారి లోకం వైపు చూసినప్పుడు ఆయనకు ఒక ఆణిముత్యం కనబడింది. ఒక ఆణిముత్యమే కనబడింది. ఆ ఆణిముత్యం పేరు రూతు. ఈ రూతు ఎంత అద్భుతమైన స్త్రీ అంటే నిజంగా ఈ రూతు ఎక్కడ పరిచయమైంది? ఇశ్రాయేలీయురాలా ఆవిడే? కాదు, అస్సలు కాదు. ముఖ్యంగా ఆ చరిత్రలో ఒకసారి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రూతు గ్రంథం మొదటి నుంచి ఒకసారి మనం పరిశీలించగలిగితే అప్పటికే ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూసాం. చాలా దారుణంగా ఉన్నారు, కంప్లీట్గా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. అలా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు వారికి ఒక కరువుని రప్పించాడట. అలా కరువుని రప్పించిన పరిస్థితిని బట్టి అక్కడ ఏం జరిగింది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రూతు గ్రంథం మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగుగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళను. ఇదంతా దేవుని ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. ఆ కరువు రావడం ముఖ్యంగా ఎందుకు వచ్చింది? కరువు దేవుని విరుద్ధంగా బ్రతుకుతున్న రీతిని బట్టి దేవుడు ఆ కరువుని రప్పించాడు. ఆ వచ్చిన కరువుని బట్టి ఒక మనుషుడు ప్రేరేపింపబడుతున్నాడు. ఇక్కడ మనం ఉండలేము, ఇక్కడ మనం బ్రతకలేము, మోయాబు దేశానికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి బ్రతుకుదాం అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యంగా చాలామంది దీన్ని వ్యతిరేకంగా బోధిస్తారు. మరి దేవుని యొక్క దీవెన ఉన్న చోటు నుంచి
శాపం ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు ఇదంతా దేవుని ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుందా, లేదంటే ఏమైనా వ్యతిరేకంగా జరుగుతుందా అంటే దేవుని ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుంది. ఈ కరువు రావడం, ఇతను ఆ నిర్ణయం తీసుకోవడం, కుటుంబంతో కలిసి ఇద్దరు కుమారులు తీసుకుని భార్యను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళాడట. చాలా కాలం బ్రతికాడు. బ్రతికిన తర్వాత కుమారులకు పెళ్లి కూడా చేశాడు. అలా పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మరిగా వాళ్ళ ప్రవర్తన కూడా దేవుని విరుద్ధంగా ఉందో మరేమో, మొత్తానికైతే ఆ కుమారులు కూడా చనిపోయారట. ఇప్పుడు మనం అక్కడ అదే చూస్తాం. బెత్లెహేములో ఒక మనుషుడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురం ఉన్నట్టుకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండరు. నయోమి పెనుబిట్టైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండరు. అంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు మరలా ఇశ్రాయేలు సమాజంలోకి రాలా, అక్కడ మోయాబు దేశంలోనే ఉండిపోయారు, నిలిచి ఉండరు. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఇంకా అక్కడే వాళ్ళకు వయసు వచ్చింది. అంటే చాలా కాలం ఉన్నారు అక్కడ వాళ్ళకి వయసు వచ్చింది. వాళ్ళు అక్కడ ఉన్న మోయాబు స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు అన్యజనుల్ని పెళ్లి చేసుకోకూడదు, అన్యజనులతో సహవాసం చేయకూడదు. కానీ వచ్చిన కరువును బట్టి మరలా వెనక్కి వెళ్ళలేక ఇంకా అక్కడ బ్రతకలేక వేరే దేశానికి వచ్చేసారు. ఇప్పుడు అక్కడున్న స్త్రీలని పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిలియోను ఇద్దరు కుమారులను చనిపోయారు. మొత్తం 10 సంవత్సరాలు ఉన్నారంట పెళ్లి చేసుకున్న తర్వాత. అప్పటికే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలు అయింది. అప్పటి వరకు బాగానే ఉన్నారు. మరి ఒకవేళ దేవుని శాపమే వారి మీద ఉంటే వెంటనే చనిపోవాలిగా. ఎన్ని సంవత్సరాలు ఎలా బ్రతుకుంటారు? బ్రతికే ఉన్నారు. ఇంచుమించుగా పెళ్ళికి 10 సంవత్సరాల వరకు బ్రతికే ఉన్నారంటే తర్వాత మొత్తానికి వ్యాధి వచ్చిందో మరి ఏమైనా యాక్సిడెంటల్గా చనిపోయారు, మొత్తానికి అయితే చనిపోయారు. ఇదంతా దేవుని ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. సరే, ముఖ్యంగా చనిపోయారు కాగా స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటి లేనిదాయను వారికి ఆర్పించుటకు యెహోవా తన జనులను దర్శించని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమె కోడలను ప్రయాణమయ్యారు. అంటే ఇక నయోమి ఆమె కోడళ్ళు ఎవరైతే ఉన్నారు ఓర్ప, రూతు, వీళ్ళు ముగ్గురు బయలుదేరారు. అలా బయలుదేరిన తర్వాత ఈ నయోమి ఏమంటుందంటే ఆవిడ, నా కోడళ్ళారా మరలా నా గర్భమున కుమారులను కానీ మరలా మీకు ఇవ్వడానికి నా వయసు చాలా ఎక్కువైపోయింది. ఇప్పటికీ నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను. ఇప్పుడు ఇంకా నాతో మీకు ఇంకేం పని ఉంటుంది? నా వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి, మీ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోండి. మరలా మీకు వయసు ఉంది కాబట్టి మరలా మీరు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి, మీరు మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని వారికి ఒక మంచి సలహా అయితే ఇచ్చింది. వారిని బలవంత పెట్టింది కూడా, వెళ్ళిపోండి అన్నట్టుగా. సో ముఖ్యంగా ఇద్దరు ఫస్ట్ మేము వెళ్ళమంటారు. తర్వాత ఓర్ప ఎవరైతే పెద్ద కోడలు అనుకుంటామే, మొదటి కోడలు ఆవిడ. సో ఓర్ప కన్నీళ్ళు పెట్టుకుని ముద్దు పెట్టుకుని నయోమిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇక రూతుని కూడా ఆమె అలాగే మాట్లాడేసరికి వెళ్ళిపోమ్మా అనేసరికి ఆమె, నేను చనిపోవాల్సి వస్తే నీతో చనిపోతాను తప్ప నాకు మరణమే, నన్ను విడదలు తప్పకి నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళని ఒక బలమైన నిర్ణయాన్ని ప్రకటించేసరికి ఓకే, ఈమెకి నాతో రావడానికి ఒక బలమైన నిర్ణయం ఉంది, ఒక ఆలోచన ఉంది అనుకుని సరేనే కూడా తీసుకుని వెళ్తుంది. సో ఇది ఒకటి. ఏ విషయంలో అయినా సరే దేవుని పనిని బలంగా జరిగించాలనే ఆశ, ఆ కోరిక మనలో ఉంటే తప్ప దేవుడు కూడా మనల్ని అంగీకరించడం. చాలామంది ఏంటిదంటే దేవుని పని చేసేస్తాం, దేవుని పనిలో కొనసాగిపోతామని వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ఇష్టాలని తెలియజేస్తుంటారు. కానీ కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆటంకాలు ఎవరో కలుగు చేశారు, ఎవరో వీటన్నింటిని తీసుకొచ్చారని మనం అస్సలు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ ఆటంకాలు కలుగు చేసేదే దేవుడు. మీరు నిలబడతారా, వెనకెళ్ళిపోతారా? వెనకెళ్ళిపోతారని దేవుడే కొన్ని ఆటంకాలు మనకు కలుగజేస్తాడు, కొన్ని ఇబ్బందులు కలుగజేస్తాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ప్రభు పని నమ్మకంగా జరిగించాలనే ఆలోచనలు కొంతమంది ఉన్నారు. చాలా సంతోషం, వాళ్ళు ఇప్పటికీ బలంగా కొనసాగుతున్నారు, దేవుని నామమున మహిమ కలుగును. కానీ కొంతమంది ఎలా తయారయ్యారంటే కొన్ని ఆటంకాలు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే, ప్రభువా నేను చేసేది మీ పనే కదా, నేను మీ పని కోసమే కదా ముందుకెళ్తున్నాను,
నాకేంటి ఆటంకాలు ఏంటి, నాకేంటి ఇవన్నీ ఇబ్బందులు ఏంటి, చచ్చి నేను అసలు మీ పని జరిగించాలనుకోవట్లేదు అని చాలామంది దానికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది చదువులో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజంగా చాలా భయంకర విషయం. అది అలా ఎప్పుడు ఎవరు చేయకూడదు. ముఖ్యంగా దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నిలబడితేనే దేవుడు తన పనిలో కొనసాగడానికి అవకాశం కల్పిస్తాడు. లేదంటే ఆయన వద్దునైనా ఇలాంటి బలహీనలు నాకు వద్దంటున్నాడు, బుద్ధిహీనులు నాకు వద్దంటున్నాడు. కాబట్టి దేవుని పనిలో బలవంతులు కావాలి, బలంగా పనిచేసేవారు కావాలి. ఇక్కడ రూతు కూడా తన నిర్ణయాన్ని బలంగా ప్రకటించింది. నేను చనిపోవాల్సి వస్తే అది నీతోనే చనిపోతా, నేను నన్ను మరణం తప్ప వేరు చేసేది ఇంకేం ఉండకూడదు అని బలంగా నిర్ణయించుకుంది. ఆ బలమైన నిర్ణయాన్ని ప్రకటించింది. నయంకి అర్థమైంది, ఈమెకి స్థిరమైన మనసు ఉంది నాతో రావడానికని తీసుకొచ్చేసింది. అలా తీసుకొచ్చిన తర్వాత ఈమె ఇక బ్రతకడానికి తినడానికి తెచ్చుకోవాలి కదా. సో అలా పొలానికి వెళ్ళి పరిగి ఏరుకోవడానికి వెళ్తానని చెప్పింది. సో ఓకే రైట్, వాళ్ళు వెళ్తానన్నప్పుడు రూతు వెళ్తానన్నప్పుడు మేము కూడా ఓకే వెళ్ళమ్మా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి ఆమె పంపించింది. అలా పంపించిన క్రమంలో ఇక రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి చూడగలిగితే 3వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ బోయజు పొలంలోకి వెళ్ళి ఆమె పరిగెరుకుంటుంది. అలా పరిగెరుకుంటున్న క్రమంలో ఆమె ఎవరని ముఖ్యంగా 9వ వచనం చూడగలిగితే అతడు నీవెవరో అని అడుగుగా ఆమె నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని అంటున్నాడు. ముఖ్యంగా గతంలో ఆల్రెడీ నీకు పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత నీ భర్త 10 సంవత్సరాల పాటు నీతో ఉన్నారు, కానీ నీకు పిల్లలు కలగలేదు. తర్వాత భర్త చనిపోయాడు, మరి యాక్సిడెంటల్గా ఏమో ఎందుకు చనిపోయాడు, మొత్తం చనిపోయాడు. అలా చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా లోపల హార్మోన్ ప్రభావం ఉంటుంది, కోరికలు కలుగుతాయి. కానీ నువ్వు ఎక్కడ కూడా మరలా ఎలాంటి అవనస్తులు నువ్వు వెంబడించలేదు, ఎలాంటి జాగ్రత్తకి నువ్వు చోటు ఇవ్వలేదు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే నువ్వెవరో తెలుసా, ఒక అన్ని జనరాలు, ఒక మోయాబిరాలు, ఇశ్రాయేలీయురాలు కాదు నువ్వు. నీకు ఎలాంటి నిబంధనలు లేవు, నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించవచ్చు, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించవచ్చు, నీకు ఎలాంటి నిబంధనలు లేవు. ఇశ్రాయేలీయులకు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఇలా వ్యభిచరించకూడదు, జాగ్రత్తను జరిగించకూడదు, ఎంత ఉంది, ఓకే బాగుంది. కానీ నీకు ఎలాంటి నిబంధనలు లేవు. అయినా సరే నువ్వు భర్త దగ్గర ఉన్నప్పుడు ఎంత నీతుకున్నావో, భర్త లేనప్పుడు ఎప్పుడు ఎలాంటి కోరికలు కలిగినా సరే వాటిని నడుచుకుంటూ నీతిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్న చూడు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇదిగో నువ్వు వెంబడింపక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. కాబట్టి నువ్వు చాలా నీతిమంతురాలు అని నేను భావిస్తున్నాను. నాకు అర్థమవుతుంది నీ నీతి, నాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు నా పొలంలో తప్ప అదే అంటాడు. కాబట్టి నాకు వారి భయపడకమో, నువ్వు చెప్పినదంతా నీకు చేసేదాను, నువ్వు యోగ్రాలు అని నీ జనులందరూ ఎరుగుదురు, నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలను అంటే ఇది విడిపింపడానికి నయమే పంపించినప్పుడు సందర్భం. సో మొత్తానికైతే నీ ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంది అని బోయజు గుర్తించగలిగాడంటే ఆమె ఎంత నీతి ప్రవర్తన కొనసాగించుంటే, కనుపరుచుంటే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ప్రేమికులారా, చాలామంది లోకంలో ఉన్నప్పుడు వ్యర్థంగా నీచంగా అడుగులేసిన వారే, కానీ ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చారు కదా, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత అయినా నమ్మకంగా కొనసాగే ప్రయత్నం చేస్తారంటే చాలామంది మరలా లోక సంబంధమైన వాసన కనబడుతుంది ఇప్పుడు చాలామందిలో. ఇంకా లోకం ఎక్కడో వీళ్ళలో కనబడుతుంది, ఆ అబద్ధాలు మానట్లేదు, ఆ బూతులు ఆగట్లేదు, ఇంకేవో లోక సంబంధం వ్యభిచార సంబంధం ఆలోచనలు లోపల నుంచి తణుకొచ్చేస్తున్నాయి చాలామందిలో. జాగ్రత్త క్రియలు జరిగిస్తున్నారు, వ్యభిచారాన్ని జరిగించడానికి వీళ్ళు మీరు ప్రేరేపించుకుంటున్నారు. ఎంత నీచమైన గుణాలు. క్రైస్తవులుగా మారిన తర్వాత అయినా మార్పు రావాలి కదా, మరి ఇంకా మారుకుంటే ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నట్టు ఎవరికో మనం దేవుడికి కదా అది. ముఖ్యంగా ఇక్కడ విషయం మనకు అర్థం కావాలి. అపోస్తల కార్యాలు 10:34 ఒక మాట రాయబడింది. అంటే ముఖ్యంగా ఈవిడ ఎవరు, ఇశ్రాయేలీయురాలు కాదు, మోయాబురాల్ని వెంటనే ఇశ్రాయేల్ సమాజంలో రాగానే రాళ్ళతో కొట్టి చంపించేయాలి. కానీ దేవుడు అలాంటి ఆలోచనలకు ఎవరిని ప్రేరేపించాల. నీతిమంతురాల ఎక్కడున్న దేవుడు అంగీకరిస్తాడు.
మీలో నీతి ఉందా, నీతి గల హృదయం ఉందా, ఖచ్చితంగా దేవుడు దాన్ని బలపరుస్తున్నాడు. దేవుడికి అలాంటి పక్షపాతం లేదు. ఇక్కడ అదే రాయబడింది అపోస్తల కార్యాలు 10:34 పేతురు గారు మాట్లాడతాడు. పేతురు గారు మాట్లాడుతూ, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించున్నాను. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మేము ఎంతకాలం ఇశ్రాయేలుకు మాత్రం ప్రభు అనుకున్నాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని తెలియజేస్తూ ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రతి జనంలో నీతిగా నడుచుకున్న వారిని దేవుడు కోరుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడు, తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు అంటున్నాడు. ఇక ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయన పక్షపాతం లేనివాడే. దేవుడు పక్షపాతి గాడు అని మరింత బలంగా పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇక గతంలో కూడా దేవుడికి ఎక్కడ పక్షపాతం చూపించలే. ఇప్పుడు ఎందుకు మరి మిగతా వద్ద ఎందుకు కలవద్దు అని అంటే, మిగతా వారి ఇక అన్యాచారాలు ఎలా ఉన్నాయంటే, తమ పిల్లల్ని దేవుని బలిచ్చేయాలి, ఆ విగ్రహాలు బలిచ్చేయాలి, దహన బలి ఇచ్చేయాలి అనే ఆలోచనలకు వెళ్ళిపోతారు. ఎంత నీచమైన ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి ఆలోచన విధానం మంచిది కాదు, ఆయన మీరు వారితో కలవద్దు అని అన్నాడు తప్ప వాళ్ళని నీచంగా చూడండి, వాళ్ళని కించపరిచి మాట్లాడండి అని ఎక్కడైనా మాట్లాడాడా? మాట్లాడలేదు. ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు ఆయన చెడ్డ చేసి మాట్లాడుతున్నారు చాలామంది అంటే, వాళ్ళకి ఆయన మీద ఉన్న ద్వేషం అలాంటిది. కాబట్టి దేవుడు ఎక్కడ అన్యాయంగా ప్రవర్తించలేదు, అన్యాయంగా ప్రవర్తించమని చెప్పను లేదు. ఇప్పుడు మోయాబురాలైన ఈ స్త్రీని దేవుడు ఆమెలోని నీతిని, ఆమెలోని ఖచ్చితత్వం చూశాడు. ఈమెను ఎంతగా హెచ్చించాడు తెలుసా? ఎక్కడో మోయాబు దేశంలో కొనసాగుతున్న ఆమె కోసం ఇక్కడ కరువు రప్పించడం, ఈ కరువు రప్పించిన తర్వాత ఒక మనుషుడికి ఆలోచన పుట్టించడం, మోయాబుకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కాలం కొనసాగిన తర్వాత పిల్లలకి పెళ్లి చేయడం, వెళ్ళిన మనుషులు చనిపోయాడు. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు చనిపోయారు చాలా 10 సంవత్సరాలకి. కానీ ఆమె మళ్ళీ ఎక్కడికి రావాలో మళ్ళీ అక్కడికి వచ్చింది, ఇశ్రాయేలులో కలిసిన తర్వాత ఆమెను అలా పక్కనెట్టేయచ్చు. కానీ ఆమెకున్న నీతి రోజు రోజుకి ఎక్కువైపోతుందంట. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైపోయింది. కాబట్టి నువ్వు చాలా నీతిమంతురాలని బోయజు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఎంత నీతిగా ఉండకపోతే అలాంటి సాక్ష్యాలు వస్తాయి భక్తుల గురించి. కాబట్టి ఇక చివరిగా ఆమె ఏ స్థాయికి వెళ్ళిపోయింది అయ్యానంటే, రూతు గ్రంథం 4:21 చూడగలిగితే, దేవుడు నీతిగా ఉన్న వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు, అస్సలు విడిచిపెట్టాడు. ఆయన ఎంతైనా హెచ్చించగలడని ఇది ఒక బలమైన నిరూపణ అని చెప్పాలి. ఆమెను ఎంతగా హెచ్చించాడంటే దేవుడు, 4:21 చూడగలిగితే, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను అని అంటున్నాడు. అంటే దావీదు లాంటి గొప్ప భక్తుడు ఎవరు సంతానం ద్వారా వచ్చాడు అంటే, ఇదిగో బోయాజు భార్య అయిన రూతు ద్వారా వీళ్ళందరూ వచ్చారట. బోయాజు భార్య రూతు ఎవరిని కన్నదంట? ఓబేదుని కన్నదంట. ఓబేదు యెషయిని కన్నదంట. యెషయిని కన్నాడంట. యెషయి దావీదుని కన్నాడంట. అంటే దావీదుకి ఇక మునిమామ ఈ రూతు. ముఖ్యంగా దావీదు ద్వారా యేసుక్రీస్తు వారు రావడం అంటే ఆటోమేటిక్గా ఏం జరిగింది? యేసుక్రీస్తు వంశంలోనికి రూతు చేర్చబడింది. అంటే ఎవరైనా సరే దేవుని ఎదుట నీతిగా ఉన్నారా? ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. వారిని ఎంతగా హెచ్చించగలడో అంత హెచ్చిస్తాడు దేవుడు. ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టగలడో దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి జనంలోనూ నీతిగా నడుచుకుని వారిని ఆయన చేర్చుకుంటున్నాడు. అలాంటి వారిని ఇష్టపడుతున్నాడు. వీళ్ళు నా పిల్లలు కాబట్టి వీళ్ళు ఎలాంటి తప్పులు చేసినా సరే నేను ఒప్పుకుంటానని ఆయన ఎక్కడ మాట్లాడతలే. ఇశ్రాయేలుని ఎక్కడ అలా సపోర్ట్ చేసి మాట్లాడలే. ముఖ్యంగా క్రైస్తవులను కూడా ఆయన అలా సపోర్ట్ చేసి మాట్లాడు. క్రైస్తవులుగా ఉంటూ పాపం జరిగిస్తున్నావా? దేవుని దృష్టికి నువ్వు ఒక అన్యజనుడివే, దేవుని దృష్టికి నువ్వు ఒక పాపవే. క్రైస్తవుడు కాకుండా అన్యజనులుగా ఉండి నీతికి బ్రతుకుతున్నారా? దేవుడికి అలాంటి వారంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఆయనలోనికి ఆయన ఖచ్చితంగా నడిపించుకుంటాడు. విశ్వాసాన్ని బట్టి, ముఖ్యంగా నీతి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంతే తప్ప నేను క్రైస్తవుడు కాబట్టి నేను ఏ పాపం చేసినా పర్వాలేదు, నేను క్రైస్తవుడు కాబట్టి ఎలా ప్రవర్తించినా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు అన్నట్టుంటే, అవును ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. మనల్ని
ఖతం చేయడానికి. ఖచ్చితంగా దేవుడికి పక్షపాతం అయితే లేదు, అస్సలు లేదు. తన వారైనా పాపం జరిగిస్తే ఆయన సహించను గాక సహించడు. ముఖ్యంగా ఆయన పిల్లలుగా మనం పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా అడుగులు వేయాలి. అది ఆయనకి గౌరవం. అంతేగాని ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఇక మనం ఏం చేసినా పర్లేదు అన్నట్టుంటే దేవుడు వాళ్ళకి వేసే శిక్ష కంటే ఇక డబుల్ శిక్ష మన మీద వేస్తాడు ఆయన. రెండింతల శిక్ష మన మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియక పాపం జరిగించారు కాబట్టి వాళ్ళకి ఒకటే శిక్ష. కానీ నువ్వు అన్నీ తెలిసి పాపం చేసావు కదా నాయనా, కాబట్టి నీకు డబల్ అయిపోతుంది శిక్ష అంటున్నాడు. కాబట్టి చాలామంది ఈ రోజున క్రైస్తవులుగా కొనసాగుతున్న వారు పరిశుద్ధంగా బ్రతకడం మానేసి దారి తప్పిపోయి బ్రతుకుతున్నారు. ధీమాగా పాపం చేస్తున్నారు, ధీమాగా పాపం జరిగిస్తున్నారు. దాన్ని దేవుడు అంగీకరించిన కాక అంగీకరించడు, ఒప్పుకొని కాక ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు మెచ్చే ప్రవర్తన కాదు, అది దేవుడికి ఇష్టమైన ప్రవర్తన అయితే కాదు. సో దీన్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా రూతు గారు హెచ్చించబడిన రీతిగా ప్రతి క్రైస్తవుడు నీతి కలిగి యథార్థమైన భక్తి జీవితం కలిగి అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడుచుకుంటూ దేవుని చేత హెచ్చింపబడే పిల్లలుగా మనం అందరూ ఉండాలి. అంతేగాని దేవుని చేత విసర్జింపబడే పిల్లలుగా ఉంటే అది మనకు అంత గౌరవప్రదమైన పని అయితే కాదు, అది అంత ఆమోదికమైన పని అయితే కాదు. సో దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుని దేవుని కోసం నమ్మకంగా బ్రతికే ప్రయత్నం మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి ఒకసారి చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి ఒకసారి చూడగలిగితే, మొదటి అధ్యాయము 12 నుంచి, సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను అని అంటున్నాడు. ఇక 10 నుంచి ఒకసారి చూడగలిగితే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవరగుటకు మీ ప్రేమ తెలుగుతోను సకల విధములైన అనుభవజ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనయు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన ఆయన నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినములకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. నిష్కపటులుగా నిర్దోషులుగా మనం కొనసాగాలని ఒక సేవకుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు కోరుకోడా? దేవుని ఆలోచన అలా ఉండవా? కాబట్టి దేవునికి ఇష్టాలను ఆయన తెలియజేస్తున్నాడు. క్రీస్తు దినమున అనగా రాకడ దినమున, లేదంటే మన మరణ దినమున మనం ఎలా కనబడాలంట? నిష్కపటులుగా కనబడాలట, నిర్దోషులుగా కనబడాలంట. దేవుడు మన దగ్గర కోరుకుంటుంది అదే. అదే తప్ప నువ్వు ₹1,00,00,000 ఇస్తే తప్ప నేను అంగీకరించిన అనే దేవుడైనా కాదు. నువ్వు ఎన్ని కొండలు ఎక్కువ వస్తే తప్ప నేను అంగీకరించిన దేవుడైనా కాదు. నువ్వు ఆయన ఎదుట నీతిగా యథార్థంగా నిలబడగలిగితే చాలు, ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆయన అలా పరిశుద్ధంగా ప్రవర్తించగలిగితే ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఆయన అంత గొప్ప వ్యక్తి, ఆయన అంత గొప్ప శక్తి, అంత మంచి దేవుడు ఆయన. అలా కాకుండా నాకు ఆ కార్యం చేయి, ఈ కార్యం చేయి, ఆ కార్యం చేయని ఆయన మాట్లాడలేదు. ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలి. అంటే అలా బ్రతకడం వల్ల ఎవరికి లాభం? మొట్టమొదటిగా నన్ను అడిగితే ఎవరికి లాభం అని అంటే మనకే లాభం. నీతిగా యథార్థంగా బ్రతకడం వల్ల పరలోకం దక్కింది. ఎవరికి లాభం? మనకే లాభం. దేవుడికి లాభమా? మనకే లాభం. అంటే మన మేలు కోరి మనల్ని బ్రతిమాలుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన ప్రక్రియ! మన మేలు కోరి మనల్ని బతిమాలుతున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన విషయం చెప్పాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రోజు రోజుకి జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ప్రభా, మా మేలు కోసమా ఇదంతా జరిగిస్తుంది? మీరు మా మేలు కోసమా మీ కుమారుని పంపించారు? మా మేలు కోసమా రక్తాన్ని చిందింపజేసి పరిశుద్ధంగా మార్చాలన్న ఆలోచనకు వచ్చారు? ఎంత అద్భుతమైన ప్రక్రియ ప్రభు ఇది. కాబట్టి మీ త్యాగం ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ప్రభా, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇక మీదటైనా మీకోసం నమ్మకంగా అడుగువేసే ప్రయత్నం చేస్తాను. మీరు కోరుకున్నట్టుగా నిష్కపటంగా నిర్దోషత్వం కలిగి చక్కగా నమ్మకంగా అడుగులు ఉంటాయి. అలాగే నేను ముందుకు కొనసాగుతాను, అలాగే నేను ముందుకు అడుగులు వేస్తాను. ఆ విధంగా నన్ను బలపరచండి. ఆ విధంగా నేను ముందుకు కొనసాగడానికి మీ గొప్పదైన కృప నాకు అనుగ్రహించండి. ప్రతి క్రైస్తవుడు నిలబడాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 చూడగలిగితే, నిష్కపటమైన భక్తి కలిగి, అంటే ఏంటి నిష్కపటమైన భక్తి అంటే ఏంటి? ఈ లోక మాలిన్యాన్ని ఏమాత్రం అంటించుకోకుండా, ఎక్కడా కూడా వాటికి చోటవ్వకుండా నమ్మకంగా ఆయన కోసం అడుగులేసినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. దేవుడు చాలా ఆనందపడతాడు. ఆయన ఆనందపెట్టే పిల్లలుగా, ఆయన సంతోషపరిచే పిల్లలుగా మనం ఉండాలి తప్ప ఆయన బాధపెట్టే పిల్లలుగా ఉంటే మనకేంటో ఉపయోగం? ఆయన ఎంత బాధ పెడతాం. కాబట్టి ఆయన బాధపెట్టే పిల్లలు మనం ఉండకూడదు. అది దేవుడు అంగీకరించే అయితే కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన మేలు కొరకు మనం నమ్మకంగా దేవుని పనిలో
కొనసాగాలి. మన మేలు కొరకు దేవుని ఘనంగా ఈ సమాజంలో చాటి చెప్పాలి. మన మేలు కొరకు, మన కుటుంబం మేలు కొరకు మనం భక్తిగా బ్రతకాలి. దేవుణ్ణి ఉద్ధరించడం కోసం, దేవుణ్ణి ఏదో గొప్పగా చేయడం కోసం కాదు. ఏం చేసినా మన మేలు కోసమే చేస్తున్నాం. కృతజ్ఞత కలిగి. చాలామంది భక్తి లాభం కోసం చేస్తున్నారట. ప్రభా నేను ఈరోజు 10 అధ్యాయాలు చదువుతాను, నాకు ఈ పని చేయి అనేవాళ్ళు అంటారు. 10 అధ్యాయాలు చదవడం వల్ల నువ్వే ఎక్కువ జ్ఞానం నేర్చుకోగలుగుతావు. అది తప్ప దేవుడికి ఏం మేలు? మరి ఇప్పుడు ఇంత గొప్ప పని చేస్తుంది కాబట్టి నాకు ఏదో మేలు చేయడానికి ఆ అర్హత మన దగ్గర ఎక్కడ ఉంది? ఉందా? అస్సలు లేదు. మరి ఏంటి దేవుడికి బ్లాక్మెయిల్ అయ్యింది? 10 అధ్యాయాలు చదువుతాను, గంట సేపు ప్రార్థన చేస్తాను, నాకు ఈమెయిల్ చేయి. తర్వాత 2 గంటలు వాక్యం వినేస్తాను, నాకు ఈమెయిల్ చేయి. ఇదిగో 40 రోజులు మేము పెట్టుకున్నాం, 40 రోజులు కూడా ఏ రోజు మానుకుంటా ఖచ్చితంగా బంధువులు కనబడతాను, నాకు ఈమెయిల్ చేయి అనేవాళ్ళు ఎక్కువైపోరు. అన్ని రోజులు ప్రార్థనలో కూర్చోవడం వల్ల, అన్ని రోజులు బైబిల్ చదవడం వల్ల, అంతగా బలంగా ప్రార్థన చేయడం వల్ల ఎవరికి లాభం? మనకి లాభం. భక్తులు మరింత బలంగా పెరుగుతాం, సంతోషం. ఇప్పుడు దీనివల్ల దేవునికి లాభం ఉందా? లేదు. మరి ఇప్పుడు ఇది చేసేస్తానంటే దేవుడికి ఏదో మేలు చేసినట్టు ఫీల్ అయిపోయి నాకు ఇచ్చే అనడం ఏంటి? అజ్ఞానం కాదా? అజ్ఞానం కాదా? కాబట్టి ఇలాంటి అజ్ఞానమైన వాటిని మానేయండి. మనకు అన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి, ప్రభా నేను ఇక మీదట ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం చదువుతాను, ఇక మీదట బలంగా మీతో బలమైన సహవాసం ప్రార్థనలు గడుపుతాను, ఇక మీదట ఎక్కువ వాక్యం వింటాను, వాక్యంతో నింపుకుంటాను నా హృదయాన్ని. ఎందుకంటే మీరు నాకు అవకాశం కల్పించారు, నాకు అంత సమృద్ధిని ఇచ్చారు, నాకు అంత ఆరోగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి మరింత కృతజ్ఞత కలిగి నేను ఈ పనులను చేస్తానని ఆయన పనిలో నమ్మకంగా, యథార్థంగా, నిష్కపటంగా కొనసాగినప్పుడు దేవుడు మనకి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. మనం అడగాలి ఆయన్ని. మనకు తెలియదు, ఆయన తెలియదా మనకేం కావాలో? ఆయన తెలియదా మనకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో? ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ మనం ఏమైనా అడగాల్సి వస్తే అది ఆయన మహిమ నిమిత్తమే అడగాలి. మనం ఏం చేసినా ఆయన మహిమ నిమిత్తం చేయాలన్నాడు కదా, మరి ఆ ప్రకారంగా ఆయన మహిమ నిమిత్తమే అడగాలి, ఆయన మహిమ నిమిత్తమే చేయాలి. అలా కాకుండా ఇంకేది చేసేద్దన్నా సరే అది దేవునికి మహిమకరం కాదు. అది సాతాను ఆలోచన, గుర్తించాలి. అది సాతాను ఆలోచన. ఒకడు ఏమని అడుగుతాడంటే, పొరవ నాకు అమ్మాయి కావాలి, మీరు మరి గౌరీపట్నం వచ్చి మెట్లు ఎక్కమంటే ఎక్కేస్తాను, తర్వాత ఇంకేం చేస్తాను ఆయన? ఇంక నువ్వు ఏం చేయమంటే చేసేస్తాను, నాకు అమ్మాయి అయితే కావాలంటే ఆ అమ్మాయి కోసం భక్తి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకేదో ₹1,00,00,000 కోసం భక్తి చేసేవాళ్ళు ఉంటారు, ఇంకేదో కారు కోసం భక్తి చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగం చేసి భక్తి చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళ కోసం భక్తి చేయడం ఏంటి? కృతజ్ఞతతో కూడుకున్న భక్తి కావాలి దేవునికి. ఇలాంటి పనికిమాల వాటి గురించి కాదు. నాకేదో ఇస్తావు అని నేను భక్తి చేయడం ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు ఎకరం పొలం రాయి, నేను బాగా చూసుకుంటాను అంటే రాయకపోతే, నువ్వు నాకు ఇవ్వకపోతే నేను భక్తిగా నిన్ను బాగా చూసుకోనని కదా దాని అర్థం. బాగా చూసుకోనని కదా దాని అర్థం. అలాంటి స్వార్థపూరితమైన కుమార్తెల్ని ఏ తల్లిదండ్రులు అంగీకరించరు. ఏదో ఇస్తే నువ్వు నాకు చూస్తావా, లేదా చూడవా అని ఏదో కొన్ని తల్లిదండ్రులే, వద్దురా బాబు మీరు నన్ను చూడకలేదు, దేవుడు బతికించిన వాళ్ళకాలం బతుకుతాం, చచ్చిపోతావులే, మీరేం చూడకలేదు అని మాట్లాడతారు. అంటే వాళ్ళే అంగీకరించరు. ఏదో ఇస్తే చూస్తా అంటే మరి ఇప్పుడు దేవుడు దానికి అంగీకరిస్తాడా? ఇది ఇచ్చేస్తే నేను అది చేసేస్తా. ఆయన ఇచ్చిన దాంతో కృతజ్ఞత కలిగి దేవుని పట్ల నమ్మకంగా కొనసాగలిగితే దేవుడు మనకి ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయన ఇస్తాడు, చూసుకుంటాడు, ముందుకు తీసుకెళ్తాడు. అది తప్ప పిచ్చి ప్రవర్తన దేవునికి ఇష్టం కాదు. ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడు మీరు మాట్లాడకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా రూతు గారు ఎంతో నమ్మకంగా నీతిగా నిలబడిన రీతిని బట్టి ఆమెని ఎంతగానో హెచ్చించేశాడు దేవుడు. ఆయన వంశవళిలో ఆమె పేరు కూడా అక్కడ మనకు కనబడుతుంది. రూతునందు బోయాజు రూతునందు ఓబేదును కనెను అని ఆయన వంశవళి మనకు కనబడుతుంది ఆ లిస్టులో. అంటే అంత గొప్ప ఆధిక్యత దేవుడు ఆమెకి ఇచ్చాడు. కాబట్టి నమ్మకంగా నిలబడితే ఆమెకే కాదు, మనకు కూడా ఆయన ఆధిక్యతను ఇస్తాడు, మనల్ని కూడా హెచ్చిస్తాడు. యేసుక్రీస్తు వారిని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారి గురించే కాదు, మన గురించి కూడా ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. మన నీతిగా యథార్థంగా బ్రతికినప్పుడు, మన నీతిగా యథార్థంగా ఆయన ఎదురు కనబడినప్పుడు. కాబట్టి అలాంటి గొప్పదైన ఆధిక్యతను పొందుకోవడానికి మనం భక్తి కలిగి, యథార్థమైన ఆలోచనలు కలిగి, మరింత కృతజ్ఞత కలిగి ముందుకెళ్ళాలి తప్ప పిచ్చి మాటలు, పిచ్చి ప్రవర్తన చేస్తే దేవుడు ఇష్టపడ్డు. కాబట్టి వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని ఇక మీదటైనా మీ భక్తి జీవితాన్ని మరింత పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, రోజుకు మరింత బలమైన మీ ఆలోచన తెంపడుతున్నాయినా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మరింత పరిపూర్ణత్వ వైపు నడిపించబడడానికి మీరు మాకు అనుకరిస్తున్న శ్రేష్టమైన సమయం బట్టి, గొప్పదైన కృపను బట్టి
ముఖ్యంగా ఇంతవరకు మాట్లాడింపజేసిన రీతిని బట్టి ముఖ్యంగా రూతు గారు ఎంత నమ్మకంగా అయితే మీ పనిలో కొనసాగారో, ఎంత గొప్ప ఆధిక్యతను అయితే పొందుకున్నారో, మేము కూడా ప్రభావ నమ్మకంగా కొనసాగిన యథార్థమైన భక్తి జీవితం కలిగిన ఆయన మీరు హెచ్చించే రీతిగా, మీరు ఘనపరిచే రీతిగా మా అడుగులు మా ఆలోచనలు కలిగి ఉండడానికి మీ పరిశుద్ధాత్మ సింహకు అందించి నోటుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానగిన మా ప్రభువు రక్షకుడు నేను క్రీస్తు శాశ్వత పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం పెట్టుకొని పరలోకి తండ్రి ఆమె. వందలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.